ఆయుర్వేద ఔషధాల గని నేరేడు తీపి, వగరు, పులుపు రుచుల మిశ్రమాలతో కూడిన ఈ పండ్లను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో ఎంత ధర ఉన్నా కొనుక్కొని తినక మానరు. అంత డిమాండ్ ఉన్న అల్లనేరేడు పంటను సాగు చేసే రైతులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కావడంతో కొన్ని మెలకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందొచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. చాలా వేగంగా పెరిగే పండ్ల వృక్షం ఏదైనా ఉందా అంటే అది నేరేడు వృక్షమే. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 100 ఏళ్లకు పైగా ఫల సంపదను అందించగల వృక్షమిది. గట్టిగా ఉండే ఈ చెట్టు కాండం కలప అవసరాలను కూడా తీరుస్తుంది. మన దేశంలో అన్ని వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట. ప్రస్తుతం కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఎకరానికి 100 మొక్కల చొప్పున నాటుతున్నారు. చెట్టు ఎత్తు 15 అడుగులకు మించి పెరగకుండా ఏటా కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రిస్తున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి ఫలసాయం ప్రారంభమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పూతకి వచ్చి జూన్, జులై నెలల్లో పండ్లు కోతకొస్తాయి. చెట్టుకి 75 నుంచి 100 కిలోల దిగుబడి పొందే వీలుంటుంది. ఈ పంట కాపు 2 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కాపును నిలబెట్టుకోవాలంటే పూత రాలకుండా చూసుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కాబట్టి పూతను కాపాడుకునేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. నేరేడు చూసుకున్నట్టయితే చాలా పోషక విలువలు ఎంతగానో ఉన్నాయి. సో ఇందులో మనము పెద్దలు ఎంతగానో ఇష్టపడి మరి అదేవిధంగా ఎన్నో సూక్ష్మ పోషకాలు మనకి ఈ నేరేడు పండులో లభ్యమవుతుంది. సో ఈ సూక్ష్మ పోషకాలు అదేవిధంగా మనకి చాలా వరకు మనకి రోగ నిరోధక శక్తి, అదేవిధంగా మనకి ఎంతగానో మనకి మందుల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఈ నేరేడు పండు. ఈ తోటలు మనకి ఏవైతే భూములు ఎక్కువగా నీటి వ్యవస్థ తక్కువగా ఉన్న నేలలు, అదేవిధంగా మనకి నేలలు సరిగ్గా అంటే మనకి క్షారవంతమైన నేలలు, అదేవిధంగా మనకి బెట్ట భూములు ఉన్నట్టయితే ఈ పంట కూడా ఆ నేలల్లో అనుకూలమైన పంటగా మనము భావించవచ్చు. నేరేడు చెట్టు మనకి తక్కువ నీటి వ్యవస్థతో మనం వీటిని పెంచవచ్చు. సో ఇందులో మనకి ప్రస్తుతానికి పంట రావడానికి సమయాన్ని దాదాపు తగ్గించుకోవడం కోసము మనము ఇందులో గ్రాఫ్టింగ్ పద్ధతిని కూడా ఇందులో ఏర్పరిచి మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటు మొక్కల్ని మనము ఉంచడం జరిగింది. ఈ అంటు మొక్కల వల్ల మనకి ఈ మన పంట లభ్యమయ్యే సమయాన్ని తగ్గించి మనకి 5 నుండి సంవత్సరాల వరకు మనకు పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఈ నేరేడు అనేది నెక్స్ట్ పూత వచ్చే సమయానికి రెడీ అవుతుంది. సో అందులో మనం ఈ పంట కూడా మనకి మామిడి మాదిరిగానే ఈ నేరేడు కూడా మనకి ఎండాకాలంలో మనకి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూత అనేది మనకి ఫిబ్రవరి ఆఖరి మరియు మార్చ్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనము ఎండు పుల్లలు అనేది ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాము. ఈ ప్రతి సంవత్సరము తమ క్షేత్రస్థాయిలో తమ తోటల్లో ఈ ఎండు పుల్లను నివారించినట్టయితే, ఎప్పటికప్పుడు ఈ ఎండు పుల్లలు గమనించి తీసేసినట్టయితే మనకి శీలీంధ్రం నుంచి మనము అధిగమించవచ్చు. అదేవిధంగా మన పంట తోటల్లో చెత్త చెదారం అనేది లేకుండా నీట్గా అంటే మన తోటని కలుపు మొక్కలు లేకుండా ఉంచుకున్నట్టయితే తక్కువ సస్యరక్షణతో ఈ పంటని మనము తీసుకోవచ్చు. పూత వచ్చే దశలో అంటే మనము ఫిబ్రవరి ఆఖరిలో లేదంటే మార్చి మొదటి వారం నుంచి మనము నీటిని ఏర్పరచుకున్నట్టయితే ఈ పూత రాలకుండా మనము నివారించవచ్చు. అదేవిధంగా పూత మనకి రాలుతున్నట్టుగా మనము భావించినట్టయితే మనకి ప్లానోఫిక్స్ లభ్యమవుతుంది. ఈ ప్లానోఫిక్స్ని మనము ఒక 3 గ్రాములు ఒక 15 లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్టయితే మనకి పూత రాలకుండా, అదేవిధంగా పిందె ఎక్కువగా పెద్దగా ఏర్పడి పిందె పరిమాణాన్ని పెంచి మరియు పిందె యొక్క నాణ్యతని పెంచడానికి కూడా
ఇది దోహదపడుతుంది. అదేవిధంగా మనము ఇందులో మనము సూక్ష్మ పోషకాలు ఒకసారి మనం పిచికారీ చేసినట్టయితే అది కూడా మనము అధిగమించి మంచి నాణ్యతమైన పండుని మనము తీసుకోవచ్చు. అదేవిధంగా మనము నేలలో మనకి కావాల్సిన పోషకాల విలువల్లో చూసుకున్నట్టయితే మనము ఏదైతే పండు దశలో అంటే మనకి పూత నుండి పండు ఏర్పడే దశల్లో మనం ఒకసారి ఒక దఫాలుగా మనము యూరియా మరియు పొటాష్ని ఇచ్చినట్టయితే మన పండు ఎదుగుదల కోసము ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి వ్యవస్థ ఏదైతే డ్రిప్ పద్ధతుల్లో ఇస్తున్నామో ఆ డ్రిప్ పద్ధతుల్లో ఇచ్చిన వాళ్ళు కూడా మనము నీటిలో కరిగే పోషకాలని మన ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే ఈ పంట అనేది మనకి ఎంతగానో కాయ సైజు పెరిగి మరియు ఎక్కువగా మనకి పూత ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మార్కెట్ సమయంలో ఈ పండును కోయడం కూడా తగు జాగ్రత్తలతో కోసినట్టయితే కింద భూమిపైన పడకుండా మన తగు జాగ్రత్తలతో హార్వెస్టర్తో కానీ లేదంటే మనము గ్లౌజులు వేసుకొని చేత్తో హార్వెస్ట్ చేసినట్టయితే పండు నాణ్యత అనేది కోల్పోకుండా మనం మార్కెట్లో ఇచ్చినట్టయితే ఎంతగానో మనకు రైతుకి అధిక దిగుబడులు పంట ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే తోటల్లో పోషకాలు ఈ పని తోటల్లో మన నేరేడు ఆకులు అనేది రాలడం సహజంగా చూస్తూ ఉంటాము. ఈ నేరేడు ఆకులు రాలిన ఆకుల్ని మనం ఒకసారి మన తోటలో దుక్కినట్టయితే ఆ ఆకులన్నీ భూమిలో కలిసేసి పోషక విలువల్ని మన నేలల్లో పెంచడం జరుగుతుంది. వాటి ద్వారానే మనకి ఈ పోషకాలు మన చెట్టుకి ఎక్కువగా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని పంటని కూడా మనము వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒక్కో నేరేడు చెట్టు నుండి 80 నుంచి 100 కిలోల దిగుబడి పొందవచ్చు. ఇటు పండ్లకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే అధిక దిగుబడులను పొంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశముంది. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది. అలాంటి కూరగాయల పంటల్లో బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వేసవిలో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటను క్లార, ఆమ్ల గుణాలున్న నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి థైరం 3 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల చొప్పున ఒకదాని తరువాత మరోటి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ మొక్కలుండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వెయ్యకూడదు. ఎరువును వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి.
కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 నీటి తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తరువాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకోసారి నీరు ఇవ్వాలి. రకాన్ని బట్టి బీరకాయలు నాటిన 60 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. కాయలు ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో కోయాలి. కాయలు ముదిరినట్లయితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్కి పనికి రాకుండా పోతాయి. కాయలను 1 అంగుళం కాడతో సహా కోయాలి. ఒకసారి నాటితే తరతరాలకు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. జామనే తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన 2-3 సంవత్సరాలకే మంచి దిగుబడితో రైతును ఆర్థికంగా ఆదుకుంటుంది. ప్రస్తుతం శీతాకాలం పంట చివరి దశలో ఉంది. తర్వాత పంట దిగుబడుల్ని పెంపొందించుకోవటం కోసం ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భగవాన్. పేదవాడి యాపిల్ గా పిలిచే జామకు నానాటికి గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామ పండ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కొత్త వెరైటీ జామను సాగు చేసి గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. సాగులో అందివస్తున్న నూతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మంచి ఫలితాలను చవిచూస్తున్నారు. ముఖ్యంగా జామ ఏడాదికి 3 పంటలు వస్తాయి. ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది. తోటల్లో కొన్ని యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు జామకి మనం పంట అయిపోయిన తర్వాత, అంటే పంటకాలం అంతా అయిపోయిన తర్వాత మీరు నీరు పెడ్డ ఆపేసేయచ్చు. ఎందువల్లంటే నీరు పెడ్డ ఆపివేసినందువల్ల మనకి జామలో ఆకంతా కూడా రాలుస్తుంది. ఈ విధంగా ఆకులు రాల్చేసిన తర్వాత మనము మే 1వ వారంలో కానీ 2వ వారంలో కానీ మనము కొద్దిగా కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు అంటే ప్రతి ఒక్క కొమ్మని ఒక 50 సెంటీమీటర్ల వరకు చివరి నుంచి మనము కత్తిరింపులు చేసుకోవాలి. ఆ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనకి మే చివరి మాసం వరకు ఇవన్నీ చేసుకున్న తర్వాత జూన్ 1వ వారం కల్లా తప్పకుండా నీరు పెట్టాలి. నీరు పెట్టడంతో పాటు ఎరువులు కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క చెట్టుకి 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ విధంగా మనం నీరు పెట్టి ఎరువులు జూన్ 1వ వారంలో ఇచ్చినట్లయితే మనకి ఆకంతా కూడా ఒకటేసారి వస్తుంది. అంటే చిగురులన్నీ కూడా ఒకటేసారి వస్తాయి. ప్రతి ఒక్క చిగురు నుంచి ఒక్కొక్క పిందె వస్తుంది. ఎన్ని ఆకులుంటే అన్ని పిందెలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రాప్ రెగ్యులేషన్ చేయడం ద్వారా మనకు అధిక దిగుబడి మనకి చలికాలంలో పంట బాగా వస్తుంది. ఆగస్టు మాసంలో కానీ లేకపోతే సెప్టెంబర్ మాసంలో కానీ కాయ మనకి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకే అంటాం దీన్ని. ఈ మల్టీకే ఆర్ పొటాషియం నైట్రేట్ని మనం 10 గ్రాములు 1 లీటర్ నీటి కనుక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ యొక్క సైజు బాగా పెరిగి పొటాషియం మనం ఇస్తున్నాం కనుక పొటాషియం వల్ల నాణ్యత కూడా బాగా పెరిగి కాయ రుచికరంగా ఉండి మంచి ధర పలుకుతుంది. ఈ ఒక చిన్నపాటి యొక్క తేలికపాటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా జామలో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. రసాయనాలపై ఆధారపడే వ్యవసాయం నుంచి ప్రకృతితో మమేకమైన సాగు దిశగా రైతులను నడిపిస్తున్న వినూత్న ప్రయోగం ఇది. ఆక్వా రంగంలో ఖర్చులు తగ్గించి లాభాలు పెంచేలా రసాయనాలు లేని విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన ఓ రైతు ఇప్పుడు అదే పద్ధతిని వరి పైరులోనూ ప్రయోగించి ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తున్నారు. ఈ రైతు సాధించిన విజయం ఇప్పుడు రైతుల్లో కొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది. కరోనా కాలం
ప్రతి ఒక్కరిని ఆరోగ్యంపై ఆలోచింపచేసిన సమయం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రసాయన రహిత ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆక్వాకల్చర్ రంగంలో ఇప్పటికే రీసెర్చ్ చేసి విజయం సాధించిన కర్నూలు జిల్లా పగిడియ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జల్లి వెంకటేష్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా సాగులో ఉపయోగించే ప్రోబయోటిక్స్ ను ఈసారి వరి పైరులో ప్రయోగించాలని నిర్ణయించారు. సుమారు 40 సెంట్ల వరి పొలంలో యూరియా, డిఏపి లాంటి రసాయన ఎరువులను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ప్రోబయోటిక్ ఆధారిత సాగు విధానాన్ని అమలు చేశారు. మట్టిలో జీవశక్తి పెరగడం, పంట ఎదుగుదల సమానంగా ఉండడం, చీడపీడల ప్రభావం తగ్గడం, ఫలితాలు రైతులనే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యపరిచాయి. దిగుబడులు తగ్గకపోగా ఖర్చులు భారీగా తగ్గాయి, లాభాలు మాత్రం మరింత పెరిగాయి. నేను గత 2020 నుంచి వ్యవసాయంలో కొన్ని కొత్త మార్పులు తీసుకోవాలనే యొక్క సంకల్పంతో అగ్రికల్చర్లో చాలా వరకు మనం పెస్టిసైడ్స్ అన్ని వాడుతూ మెడిసిన్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే నేను గతంలో ఏంటంటే నేను ఒక ఆక్వా కన్సల్టెంట్గా అండ్ ఆక్వా ల్యాబ్స్, జలపుష్ప ఆక్వా ల్యాబ్స్ అని నడుపుతూ ఉన్నాను. సో ఆ క్రమంలో అక్కడ ఏంటంటే ఆక్వాకల్చర్లో చేపలు, రొయ్యల పెంపకంలో నేను వినూత్నమైనటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. అదేంటంటే జంతు వృక్ష ప్లవకాలపైన మాత్రమే రొయ్యలు సాగు జరగాలి, అదే మేతగా తీసుకుంటూ అవి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలో అక్కడ కూడా ఏంటంటే ఆక్వాకల్చర్లో కూడా చేపలకు, రొయ్యలకు రసాయనాలు వాడకుండా కేవలం ప్రొబయోటిక్ సిస్టంలో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ తర్వాత నేను అక్కడ ఇది ఎప్పుడైతే ఆల్గేస్ పైన రీసెర్చ్ చేశానో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ ఆక్వాలో అత్యధిక లాభాలు వచ్చేలాగా రైతులకు ఎలాంటి నష్టాలు రాకుండా నేను జాగ్రత్త పడుతూ ఓన్లీ ప్రొబయోటిక్ సిస్టంలో మాత్రమే కల్చర్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ మేత తగ్గిస్తూ కేవలం వృక్ష జంతు ప్లవకాలతో మాత్రం రొయ్యలు సాగు జరగాలనే ఉద్దేశంతో అక్కడ ఏదైతే నేను నిర్ణయం తీసుకొని 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడ సత్ఫలితాలు తీసుకున్నానో అదేవిధంగా నేను 2020లో లాక్డౌన్ పీరియడ్లో మా విలేజ్కి రావాల్సి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఈ ధాన్యంపై నేను దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టినప్పుడు ఏంటంటే ఆక్వాకల్చర్లో ఎలాగైతే నేను ప్రొబయోటిక్స్తో విధానాన్ని ఆక్వాకల్చర్లో రైతులకు రసాయనాలు లేకుండా ఆక్వా రైతుల్ని ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో అలాగే ఎందుకు అదే ప్రోడక్ట్స్లో ఏమైనా కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ అగ్రికల్చర్ కూడా ఎందుకు తీయకూడదు అనే ఉద్దేశంతో నేను లాక్డౌన్ పీరియడ్లో ప్రొబయోటిక్ సిస్టంలో ఎకరానికి 1 కేజీ చొప్పున ప్రొబయోటిక్ వేస్తూ నేను దిగుబడి చేయడం జరిగింది. అంటే ఆ గతంలో మేము పురుగుల మందులు వేసి అలాగే డిఏపీలు, యూరియా బస్తాలు వేసి తీసినప్పుడు ఎంత ఈల్డ్కి వచ్చి అదే ఈల్డ్కి మాకు రావడం జరిగింది. సో అదే క్రమేపీ నేను 2020 నుంచి ఇవాళ 2025 సో అంటే డిసెంబర్ నెల 14వ తారీఖున నేను నా పంట క్రాప్కి వచ్చింది, కటింగ్ రెడీగా ఉన్నాం మేము. అయితే ఇంతవరకు చూసినట్టయితే గతంలో ప్రతిసారి కూడా సాయిల్ బాగా పెరుగుతూ ప్రతి సంవత్సరం కూడా వేసినటువంటి పంటలో మాకు సోనమసూర్లో చాలా అత్యధికంగా జబ్బులు వస్తుంటాయి. అందరికి తెలిసిందే కర్నూలు సోన అంటే చాలా జబ్బులు వస్తుంటాయి. సో చాలామంది రైతులు నష్టపోతుంటారు. కానీ నేను ఎప్పుడైతే 2020లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఇది ప్రొబయోటిక్స్తో సిస్టమ్తో నేను ఎలాగైతే అగ్రికల్చర్ స్టార్ట్ చేశానో కానీ మా విలేజ్లో అందరికీ కూడా 2020లో ఎర్ర తెగులన్నీ అలా రావడం, పొలం అంతా బాగా దెబ్బతీయడం, కానీ అందరూ స్పేర్ చేసేవాళ్ళు. కానీ నేను మాత్రం ఈ పొలంలో ఒక్కటి కూడా పెస్టిసైడ్స్ వాడకుండా, ఫెర్టిలైజర్స్ వాడకుండా ఆ రోజుల్లో నేను 40 సెంట్లు ప్రయోగం చేశాను. 40 సెంట్లు నాకు 12 బస్తాలు వచ్చింది. సో అదే క్రమేపీ చేసుకుంటూ వస్తున్నా ఎలాంటి కెమికల్స్ లేకుండా 1 కేజీ కూడా డిఏపి కానీ యూరియా కానీ వాడకుండా ఓన్లీ కేజీ 1 ఎకరానికి 1 కేజీ చొప్పున ఆ మోతాదులో ఈ 40 సెంట్లకు అర కేజీ చొప్పున ప్రొబయోటిక్ వేస్తూ నాటులో 1 కేజీ. అది ఎలా అంటే పేడలో చూడండి, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి పేడ ఒక ఆవు నుంచి జంతువుల నుంచి వచ్చే పేడ తీసుకొని ఆ పేడ ఒక 2 బాయిలు మాత్రం తీసుకొని ఆ 2 బాయిల్లో 50 లీటర్ నీళ్ళు కలిపేసి ఈ ప్రొబయోటిక్ 1/2 కేజీ ఒక 24 అవర్స్ మనం పెరమెటిక్స్ చేశాక ఆ దాన్ని మనం ఎలాగైతే ఇంటి దగ్గర ఎలా చానికి వెళ్తాం ఇంటి ముందు అలాగే ఒక మగ్గులతో మేము చల్లుతూ దీన్ని చేసినట్టయితే ఆ యొక్క ఉండే బ్యాక్టీరియా ఆ యొక్క వేరు వ్యవస్థకి వెళ్ళి ఆ వేరు వ్యవస్థను పట్టితో చేయడం చేత స్టాండర్డ్గా ఉంటూ ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికి కూడా చుట్టూ మా విలేజ్లో మా గ్రామంలో చాలా మందికి ఆ రోజు నష్టాలు వచ్చినాయి. కానీ ఇవాటికి కూడా ఏ రోజు కూడా మేము స్ప్రే చేయకుండా ఎలాంటి తెగులు ఇంతవరకు ఊర్లో మొత్తం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం బాగా తెగులు వచ్చింది. అయితే మా పొలంలో ఇంతవరకు ఒక తెగులు చూస్తే తెగులు కనిపించట్లేదు. వీళ్ళే కూడా నేను అనుకుంటున్నా గత 4 ఇయర్స్ కంటే కూడా ఈ 5th ఇయర్ చూస్తుంటే నిజంగా ఒక కంకికి ఏ కంకి లెక్క పెట్టినా 210 గింజలు వచ్చాయి. ఆ గింజలు కూడా ఎలా ఉంటాయంటే మాకు వచ్చేది 12-13 బస్తాలు ఇంతవరకు వచ్చేది. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు 16 బస్తాలు వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీంతో పాటు ఏంటంటే మనం ఆ యొక్క
రైస్ తీసుకున్నట్టయితే ఆ రైస్ మీరు వండి పెట్టిన తర్వాత 2 days 3 days అలా పెట్టిన తర్వాత కింద ఎలాంటి చెమ్మ రావట్లేదు, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి మనం ఏదైనా చూడండి, మన మందులతో పండించే పంటలు తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా రుచికరంగా ఉంటుంది. మసాలాలు వేసినట్టు కూరలు తినాలి, మళ్ళీ ఆ మసాలాలు కూడా మనకు ఆరోగ్యానికి హానికరం చేసేటివే. కానీ దీంట్లో ఈ రైస్లో మన పూర్వం ఎలాగైతే ఇంత నూనె వేసుకొని ఇంత కారం వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉండేదో, ఇప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్లోకి వచ్చింది రైస్. అంటే అద్భుతమైనటువంటి మేము రైస్ తింటున్నాం ఇవాళ. అలాంటి క్రాప్ తీసినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు. మా నాన్నగారు యూరియా తీసుకొచ్చి కొట్టాలి ఎందుకంటే ఆయన పాత సిస్టమ్ ఉన్నారు. సో ఇక్కడే మా ఫాదర్ గారు చిన్నసుగన్న గారి ఆయన పేరు. సో ఈయన కూడా నన్ను నమ్మేవాడు కాదు. నేను మా నాన్న ఎదిరించి నేను కల్చర్ చేయడం జరిగింది. దీంతోపాటు మాకు ఎర్రవల్ దగ్గర హైవేలు, బెంగళూరు హైదరాబాద్ హైవేలో 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల్లో కూడా మేము ఇక్కడే ఈ ప్రొబయోటిక్ని కారులో ఒక డిక్కీలో పెట్టుకొని 3 డ్రమ్ముల్లో వేసుకొని తీసుకొని పోయి మొత్తం 10 ఎకరాలకు వేసి అక్కడ కూడా మంచి ఈల్డ్ తీయడం జరిగింది. మేము ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం. మా అగ్రికల్చర్లో ఇప్పుడు 5 సంవత్సరాలు రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది ఇందులో సక్సెస్ అయ్యాను. దీంతోపాటు మేము పచ్చిమిర్చి కానివ్వండి, మినుములు కానివ్వండి, ఏదైతే ఆహార ధాన్యాలు ఉందో వాటిపైన కూడా మేము రీసెర్చ్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. బట్ ఆ ప్రయోగం కూడా స్టార్ట్ అయింది. మేము ఆల్రెడీ మినుము పైన ప్రయోగం చేయడం జరిగింది. మినుము పైన కొంత సత్ఫలితాలు వచ్చాయి. ఈ ప్రోబయోటిక్ సాగు విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన చుట్టుపక్కల రైతులు సైతం ఇప్పుడు రసాయనాలపై ఆధారపడకుండా ప్రోబయోటిక్ ఆధారిత వరి సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ రబీ నుండి తాము కూడా ఈ విధానంలోనే పంటలు పండిస్తామని చెప్తున్నారు. మా ఫ్రెండు జల్లి వెంకటేశ్వర గారు ఇక్కడ ప్రొబయోటిక్ కానీ ఒక మందు తీసుకొచ్చి అతను ఏ మందు లేకుండా, రసాయనాలు లేకుండా, పిచికారీ లేకుండా పండిస్తున్నాడు అతను. అలాగే మేము కూడా ఆయనలాగానే చేయాలని అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఒక 1/2 ఎకరా స్టార్ట్ చేసి తర్వాత నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాల్లో నేను కూడా వేయాలనుకుంటున్నాను. పంట కూడా చాలా బాగుందండి. మేము వేసిన పంట నేను కూడా ఆల్రెడీ ఇప్పుడు మందులు వేసి డిఏపీలు, యూరియాలు, తర్వాత పిచికారీ చేసడము, ఏదో మందులు కొట్టి ఆ పంట లాగానే ఈ పంట కూడా వచ్చేస్తుందండి. అనేది ఒక 2 సంచులు అట్లా ఉంటుంది అంతేండి. కానీ ఎక్కువ ఖర్చులు అవుతుంది కండి. ఇప్పుడు మామూలుగా పిచికారీ చేయాలనే ఖర్చులు వస్తుంది. ఒక డిఎఫ్ సంచి చేయాలనే 1800 దాదాపు అవుతుంది. ఏ మందు కొట్టాలన్నా 1000-1500 అవుతుంది ఎకరకు. ఖర్చు లేదు. మళ్ళీ పిచికారీ చేయాలన్నీ కూడా ఒక ఎకరాకు వచ్చేసి 600-700 రూపాయలు కూలీ. ఒక మంచి పిలిచాలా, ఒక నీళ్లు మోయడానికి ఒక మంచి, 2 మనుషుల కూలీలు 2000 అవుతుంది. ఇదే ఒక మనిషితోనే అయిపోతుంది. అంటే ఒక గంట 2 గంటల సేపులో ఎకరా నేనే వెళ్ళాను కదా. ఈ విధానం బాగుంది, చాలా బాగుంది. ఆక్వా నుంచి వరి వరకు ఒక రైతు చేసిన ప్రయోగం ఇప్పుడు ఉద్యమంగా మారుతోంది. రైతుకు లాభం, వినియోగదారుడికి ఆరోగ్యం, ప్రకృతికి రక్షణ. ఇదే జల్లి వెంకటేష్ చూపించిన రసాయన రహిత సాగు మార్గం.